బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ జగన్ లండన్ టూర్ కు సిబిఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు సీఎం జగన్ విదేశీ టూర్ కోసం సిబిఐ కోర్టును అభ్యర్థించారు. కుటుంబంతో పాటు వెకేషన్ కు విదేశాలకు వెళ్లాలని జగన్ కోరారు. కాగా రేపటి నుండి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఉందని, ఈ పరిస్థితిలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ కోర్టును కోరినప్పటికీ జగన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. జగన్ లండన్ టూర్ కు సిబిఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు సీఎం జగన్ విదేశీ టూర్ కోసం సిబిఐ కోర్టును అభ్యర్థించారు. కుటుంబంతో పాటు వెకేషన్ కు విదేశాలకు వెళ్లాలని జగన్ కోరారు. కాగా రేపటి నుండి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఉందని, ఈ పరిస్థితిలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ కోర్టును కోరినప్పటికీ జగన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే జగన్ లండన్ టూర్ కు సంబంధించి సిబిఐ అనుమతి ఇవ్వద్దని కోర్టును కోరినప్పటికీ సిబిఐ మాత్రం జగన్ అభ్యర్థన పరిగణలోకి తీసుకుని అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి, తాజా సమాచారం ఏంటి? ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా ఆయన లండన్ వెళ్ళడానికి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అప్పటికే సిబిఐ తరపుకు సంబంధించినటువంటి లాయర్లు అనేక అంశాలను కూడా వారు ప్రస్తావించారు. రేపటి నుంచి కూడా జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన విషయంలో చాలా కీలకమైనటువంటి విచారణ స్టార్ట్ కాబోతుంది. ఈ సమయంలో ఆయనకు కానీ ఇట్లా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది ఈ విచారణ పైన పడుతుందని కూడా వారు కొన్ని అంశాలు కూడా తీసుకొచ్చారు. అయితే ఆయన గతంలో కూడా విదేశాలకు వెళ్ళారు, ముఖ్యంగా దావోస్కు వెళ్ళారు, లండన్కి వెళ్ళారు, ఇతర దేశాలకు కూడా వెళ్ళినప్పుడు కూడా సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే నియమ నిబంధనలు లోబడే ఆయన వెళ్ళి వెంటనే వచ్చేసాడు. వచ్చిన తర్వాత కూడా ఆయన ఇక్కడ వ్యక్తిగతంగా లాయర్లు కూడా పంపించి తాను ఇండియాలో ఉన్నానని కూడా ఇన్ఫార్మ్ కూడా చేశారు. ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించలేదనే అంశాలను కూడా వారు ప్రస్తావించినటువంటి నేపథ్యం కాబట్టి, ఎందుకంటే గత కొంతకాలంగా తీవ్రమైనటువంటి ఎలక్షన్స్ హడావల్లో ఉన్నారు, బాగా అలసిపోయారు. పైగా వారి యొక్క కుమార్తెలు కూడా ఇటు లండన్లో కూడా ఉన్నారు కాబట్టి వారు కలిసి వారి కుటుంబ సభ్యులతో కొన్ని రోజులు గడిపిన తర్వాత అక్కడి నుంచి జెరూసలేంకి వెళ్తారు, జెరూసలేం నుంచి స్విట్జర్లాండ్కి వెళ్తారు. ఆ యొక్క పర్యటన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము సిబిఐ అధికారులకు అందిస్తామని కూడా లాయర్లు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇటు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు జగన్కి ఒక ఊరటనిస్తూ ఇవాళ 17వ తారీఖు నుంచి కూడా అతనికి విదేశీ పర్యటనకి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే రేపటి నుంచి కూడా జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో చాలా కీలకమైనటువంటి విచారణని స్టార్ట్ కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు ఎక్కువ సమయం సిబిఐ కోర్టు కూడా ఆయన హాజరు కాలేదు, ఎక్కువగా వాయిదాలు తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకి రావాల్సి ఉన్నప్పటికీ కానీ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయంటూ కూడా ఆయన ఎప్పుడూ కోర్టుకి రాలేదు అనే అంశాలు కూడా ఇవాళ సిబిఐకి సంబంధించినటువంటి లాయర్లు కూడా కోర్టు దగ్గర న్యాయమూర్తి వద్ద ప్రస్తావించినప్పటికీ కానీ గతంలో ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఆయన నియమ నిబంధనలు పాటించాలని కూడా కోర్టు కూడా ఏకీభవించినటువంటి నేపథ్యంలో అతనికి ఇవాళ ఊరట లభించినట్టు అయింది. ప్రసూన, థ్యాంక్ యూ రానా.